చాలా తొందరగా తీసేసినట్టున్నారు కదా మ్యామ్ మూవీ. 3 months తీశారు. నాన్ స్టాప్ స్కెడ్యూల్ అది. యాక్టింగ్ నేర్చుకున్నారా మ్యామ్ మీరు? నో. నో, అస్సలు నేర్చుకోలేదా? బట్ ఫస్ట్ మూవీకే మరి ఎలా అలా? నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకొని ప్రాక్టీస్? కోర్స్ చిన్నప్పటి నుంచి చేసింది. నాకు 7 years అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నా కాబట్టి అద్దంలో చూసుకోవడం ఏంటి, స్కూల్స్లో అన్ని పర్ఫార్మెన్స్లు అన్నీ అంటే ఫస్ట్ నేనే చేసేదాన్ని. జనరల్గా మీ ఇనిషియల్ చూసో లేకపోతే మిమ్మల్ని చూసో నాకు ఎందుకో ఆ డౌట్ వచ్చింది. కంప్లీట్గా నాకు తెలిసి మీది ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అనే అనుకుంటున్నాను. కానీ అలాంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి రావడం అంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అది ఆ రోజైనా యాక్సెప్ట్ చేయరు, ఈ రోజైనా యాక్సెప్ట్ చేయరు. బట్ నాకు ఇష్టం కాబట్టి నేను ఒప్పించుకొని వచ్చాను అంతే. బట్ ఇప్పటికీ ఎప్పుడైనా రిగ్రెట్స్ ఉంటాయా ఇంట్లో? నో, ఏమీ ఉండవు. వెళ్ళావు, కంటిన్యూ అవ్వట్లేదు నువ్వు, అలా కంటిన్యూ అవ్వట్లేదు అనే డిస్కషన్స్ అయితే నడుస్తుంటాయి. 2 days బ్యాక్ కూడా నడిచింది అనుకో. అవి ఎప్పుడూ నడుస్తూ ఉంటాయి. బట్ రిగ్రెట్స్ అయితే లేవు. ఎందుకంటే మా అమ్మకి నా మీద చాలా నమ్మకం. నేను ఈ డెసిషన్ తీసుకున్నా, ఆ డెసిషన్ని నేను చాలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తాను, నాకు నచ్చిన వేలోనే ఫినిష్ చేసుకుంటానని తనకు బాగా తెలుసు. షీ బిలీవ్స్ మీ. ఓకే. బట్ వన్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాగా 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 మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భం ఏంటి చెప్పండి? నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తుండవు, సాడెస్ట్ మూమెంట్స్ కూడా గుర్తుండవు ఆనెస్ట్లీ. ఎందుకంటే హ్యాపీ గుర్తుపెట్టుకుంటే సాడ్ కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, అందుకని 2 గుర్తుపెట్టుకోను. బట్ మనుషులం కదా, ఏదో ఒకటి కంపల్సరీ మనకు గుర్తు. ఆ సందర్భాన్ని బట్టి గుర్తొస్తుంది. ఇలా క్వశ్చన్ అడిగితే గుర్తురాదు. ఇప్పుడు కూర్చొని జనరలైజ్డ్గా టాపిక్స్ ఏవో మాట్లాడుకుంటూ మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్పినప్పుడు అప్పుడు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయి. ఇట్లా కూర్చోబెట్టి స్పాంటేనియస్గా చెప్పు అంటే అయితే నాకు రావు. అలా కాదు మ్యామ్, జనరల్గా వన్స్ మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఒక ట్రావెల్ అవుతున్నప్పుడు ఆడిషన్స్ అన్నీ అవుతున్నప్పుడు జనరల్గా ఎక్కడో అక్కడ ఏదో ఒక మనకి బాగా హార్ట్కి గుచ్చుకునేలా ఒక పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. అలాంటి పెయిన్ మీకు ఎప్పుడు వచ్చింది అని? నేను అంత ఆడిషన్స్కి వెళ్ళలేదు కదా, సో పెద్ద ఆడిషన్స్కి వెళ్ళిన ఇది కూడా లేదు. మేబీ 1, 2 నేను వెళ్ళిన ఒకే ఒక ఆడిషన్. ఎస్, ఐ రిమెంబర్. హ్యాపీ డేస్కి ఆడిషన్ వెళ్ళాను నేను. హ్యాపీ డేస్కి ఎస్, హ్యాపీ డేస్. ఇట్ వాస్ 2007 ఆడిషన్కి వెళ్ళాను అంతే. ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ ఆడిషన్ యాక్చువల్లీ. సాడ్, ఇంకా నేను ఎక్కువ ఆడిషన్స్కి వెళ్ళలేదు. ఆడిషన్స్లో నాకేం. హ్యాపీ డేస్లో ఏ క్యారెక్టర్ కోసం మిమ్మల్ని? అప్పుడు హ్యాపీ డేస్లో అందరూ కొత్త వాళ్ళని తీసుకోవాలని అనుకున్నారు కదా, సో ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ నాకేం తెలుసు, ఐ వెంట్ అంతే. ఒక అసిస్టెంట్ అక్కడ మణి గోపాల్ అని తను అసిస్టెంట్ డైరెక్టర్ ఆడిషన్ చేశాడు నన్ను, అసోసియేట్. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు హీస్ మై గుడ్ ఫ్రెండ్. వావ్. ఎస్. సో మీ దగ్గర ఇంతకాలం నుంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే లైక్ ఆయన నా లైక్ మైండెడ్ పీపులే ఉంటారు. Yeah, exactly. దేశం, ధర్మం, భక్తి, దేవుడు ఇలాంటి టైపే అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇండస్ట్రీలో జనరల్గా మీకున్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్ అనుకోవచ్చా? ఇండస్ట్రీలో తక్కువ మందే ఉంటారు. ఇండస్ట్రీలో తక్కువ మంది ఫ్రెండ్స్. చాలా అంటే ఎథిక్స్, మోరల్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఉంటారు. సో అలా ఫాలో అయ్యే వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఇండస్ట్రీలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు టచ్లోనే ఉంటారు. అలా నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే 4 మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే ఎథికల్గా ఉన్నారు. అందుకే వాళ్ళు ఇప్పటికీ పైకి గ్రో అవ్వలేకపోయారు. ఓకే. అంటే మీరు బికాస్ దే ఆర్ వెరీ ఎథికల్, గుడ్. నేను మోరల్స్, ఎథిక్స్ ఉన్నోళ్ళు వాళ్ళు. జనరల్గా ఎథికల్గా ఉన్న వాళ్ళు గ్రో అవడం కష్టం, చాలా కష్టం. వాళ్ళు నిజంగా గ్రో అవ్వలేదు. ఓకే. మరి సెన్సిటివ్ పీపుల్? సెన్సిటివ్ ఇస్ డిఫరెంట్. నో, బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి ఒక పర్సన్ని, అంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి టాప్ హీరోయిన్ ఉంది, ఒక టాప్ డైరెక్టర్నో ఒక టాప్ హీరోనో ఇష్టపడింది అనుకోండి. లైక్ అంటే ఇండస్ట్రీలో కొన్ని జరిగాయి ఇంతకుముందు. ఇష్టపడితే ఈ అమ్మాయి చాలా ఎమోషనల్గా అతనికి కనెక్ట్ అవుతుంది, అతను ఏంటంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. సో అలాంటి వాళ్ళు కొంచెం పైకి రావడం అనేది కష్టమేనేమో కదా? సెన్సిటివ్ అనేది నేచర్కి సంబంధించింది కదా, ఎథిక్స్, మోరల్స్ అనేవి క్వాలిటీస్. రెండింటిని అసలు మనం కంపేర్ చేయలేము. ఐఎమ్ ఆల్సో వెరీ సెన్సిటివ్, బట్ నో, బయట ప్రజలకు తెలియదు, అది కాదు. బయట ప్రజలకు తెలియకపోవడం కాదులే కానీ మీ ప్రాబ్లం మిమ్మల్ని చూసే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, ఒక కోణంలో మిమ్మల్ని చూస్తే చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో మాధవీలత గారు అంటే ఈవిడ అసలు రఫ్ అండ్ టఫ్, డేర్ అండ్ డాషింగ్, అవసరమైతే పక్కకి వెళ్తే కొట్టేసి మాట్లాడద్దేమో అనుకుంటారు. మంచిదే కదా యాక్చువల్లీ, సొసైటీలో అలా కనిపించడం చాలా చాలా మంచిది. చాలా మంచిది. దట్ టు డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ కదా. ఇప్పుడు నేను ఏం టాపిక్ మాట్లాడుతున్నా అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను స్వీట్గా, క్యూట్గా మాట్లాడాను అనుకో, ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి నేను ఎప్పుడు స్వీట్ అండ్ క్యూట్గానే తెలుసు. ఇలా మీడియాలో చూసే వాళ్ళకు స్ట్రాంగ్ పాయింట్స్, మీరు అడిగే క్వశ్చన్సే అలా ఉంటాయి కాబట్టి నా ఆన్సర్స్ అంతా షార్ప్గా ఉంటాయి. నాకు ఏదైనా ఓకేనా? బేసిక్గా. కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంత వరకు, అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది మీకు నాకు
కామన్గా కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పడం అంటే మాధవి లతానా అసలు ఎంత స్వీట్ గర్ల్ తెలుసా తను, ఎందుకు తన నా గురించి గురించి అంత మంచిగా కూడా మాట్లాడతారు, మీకు తెలియదు. ఈసారి ఎప్పుడైనా మీకు వినిపిస్తాను నేను. దిస్ ఈజ్ అమేజింగ్. జనరల్ అమ్మాయి ఎందుకు కెమెరా ముందుకు రాగానే సంథింగ్ అలా చేంజ్ అయిపోద్దాం మాకైతే తెలియదు, కానీ పర్సనల్ గా చంద్రముఖిగా మారిపోయిన మాధవి లత ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా మారిపోయింది. ఇదే మాట్లాడతారు బయట. Nice. కాకపోతే ఏంటంటే పర్సనల్ గా ఆఫ్ కెమెరా మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోనే ఛాన్స్ అయితే లేదేమో అనుకుంటున్నాను నేను. దట్స్ ఆబ్వియస్ యాక్చువల్లీ. అది అందరి నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్. అండ్ 1 or 2 times మీతో మాట్లాడిన తర్వాత ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. రెగ్యులర్గా వచ్చే కాంప్లిమెంట్స్ అవి. అంటే మిమ్మల్ని స్క్రీన్లో చూసి ఇలా అనుకున్నాం బట్ రియల్గా అలా లేరు. నేను కూడా మనిషినే తెలుసు యాక్చువల్లీ, అందరిలాగా పుట్టేసా. ఇండస్ట్రీలో డైరెక్టర్స్ ఎవరు చెప్పలేదా అమ్మో నీ గురించి అలా వేరేలా విన్నామమ్మా కానీ నువ్వేమో కంప్లీట్ గా అదే చెప్తున్నా, అసలు ఇండస్ట్రీ అంటే లైక్ మీడియా, సినిమా, టీవీ ఇదంతా నా వరకు ఆన్ స్క్రీన్ థింగ్సే కాబట్టి అది రెగ్యులర్గా నేను వింటున్నవే. నీ గురించి చాలా ఇది చెప్పారు మాధవి, నీకు చాలా యాటిట్యూడ్ అంట, నీకు అసలు నువ్వు సరిగ్గా మాట్లాడవంట, ఇట్లా షో ఆఫ్ చేస్తావంట, బట్ యు ఆర్ వెరీ నార్మల్ అని నేను అదే చెప్తాను. ఇంకా నేనేం చెప్పను. దూరంగా మనం చూసేవి అన్నీ చాలా మంచిగా కనిపిస్తాయి, వినేవంతా చాలా చెడ్డగా వినిపిస్తూ ఉంటాయి. బట్ మనం ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసిందే నిజం, అంతే. దట్స్ ఇట్. మ్యామ్ మీకు అసలు ఇండస్ట్రీలో వేరైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? లైక్ అంటే ఎవరైనా ఉంటారు కదా, నో వన్. గాడ్ ఫాదర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు కదా. No. సో ఎవ్వరు లేకుండా అసలు మీకు ఇంత ధైర్యం ఏంటి? అంటే ఇండస్ట్రీలో ఉండి బిగినింగ్ నుంచే ఏదైనా మిస్టేక్ జరిగింది అంటే ఆ మిస్టేక్ని ఎత్తి చూపించేంత ధైర్యం ఏంటి మీకు? అంటే ధైర్యం అనేది కొంతమందికి మేబీ మధ్యలో వస్తుంది. ఆడపిల్లలకైతే సందర్భాన్ని బేస్ చేసుకొని లైఫ్లో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్లో నుంచి తప్పదు నేను పోరాటం చేయాలి లేకపోతే నాకు లైఫ్ లేదు అనుకున్నప్పుడు కొంతమందికి ధైర్యం వస్తుంది. బట్ బేసికలీ నేను చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నాను కాబట్టి నాకు ఆ ధైర్యం కొత్తగా మధ్యలో వచ్చిందా అన్నది నాకు అసలు థింక్ చేసుకోవడానికి రాదు. ఐఎమ్ లైక్ దిస్. కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళకి ఇట్లా స్క్రీన్లో చూసే వాళ్ళకి నేను కొత్తగా కనిపించవచ్చు, కానీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్కి అయితే వాళ్ళకి అసలు ఏం డిఫరెన్స్ తెలియదు. ఓకే. అంటే ఎందుకు అడుగుతున్నానంటే బిగినింగ్ నుంచి కొంతమంది ఏంటంటే టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఎలా ఉంటారంటే సర్లే గో విత్ ద ఫ్లో అన్నట్లు ఉంటారు. కాకపోతే మీరు ఎలా ఉంటారంటే ఆ ఫ్లోని ఆపి మరీ అడ్డుకొని మరీ అక్కడ ఏదైనా జరిగింది అంటే దాన్ని చూపిస్తారనమాట. అంటే నాకు పైకి ఎదగడం రాదు కదా, అందుకని ఎక్కడ ఏమైనా జరిగితే దాన్ని కిలికి క్వశ్చన్ చేసి దాన్ని ఆ మధ్యలో నేనే ఆపేసుకుంటాను. నా నేచర్ అలా ఉంటుంది. ఐ కాంట్ చేంజ్ మై సెల్ఫ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.